హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షిత్. ముందుగా అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. విజయదశమి వస్తుంది కదండీ! సో, నేను, మా మేనల్లుడు దాక్షత్ బాబు మేము చిన్న షాపింగ్ చేద్దామని ఎళ్ళాం. అంటే చిన్నదంటే చిన్నది కాదండి. కొంచెం విజయదశమి అంటే ఆ మాత్రం షాపింగ్ ఉంటది కదా! 9 రోజులు మాత్రం ఉంటాయి కదండీ! ఆడవాళ్ళకి. అలా షాపింగ్ చేద్దామని నేను, మా మేనల్లుడు వెళ్ళాం. మేము వెళ్ళి షాపింగ్ చేసుకొని తిరిగి వచ్చే టైంలో నవరాత్రి కాబట్టి అమ్మవారి విగ్రహాలు నిలబెడతారు కదండీ! సో, ఆ విగ్రహాల్ని తీసుకువెళ్తున్నారు కొంతమంది. అది చూసాడు మా మేనల్లుడు. చూసి అలా చూస్తూ ఉండిపోతున్నాడు. వేరే ఏ వైపు చూడట్లేదు. సో, ఏంటబ్బా! ఈడిలా చూస్తున్నాడని ఇలా విజయదశమి వస్తుంది గదా! అందుకని చెప్పేసి ఇవి నిలబెడతారు. పూజలు చేస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవి కింద అలంకరణ చేసి, రోజు అవికి పూజ చేస్తారు అని చెప్పానండి. ఈసారి 11 రోజులొచ్చింది కదండీ! అది వినండి మా వోడు నోట్ చేసుకున్నాడండి. ఇంటికొచ్చేసాం మేమింకా. ఇంటికొచ్చిన తర్వాత దాని నెక్స్ట్ డే. సో, వాడేం చేశాడు, నార్మల్‌గా అందరూ ఆడుకుంటున్నారనుకుంటున్నాము. వాడి చిన్ని చిన్ని చేతులతో అమ్మవారిని అలంకరించాడండి. ఎంత అద్భుతంగా అలంకరించాడండి. నిజంగా నాకు ఈ నవరాత్రుల్లో అమ్మవారే మా ఇంటికొచ్చిందా అన్నట్టు అనిపించిందండి. అంత అద్భుతంగా చేశాడు. ఇంట్లో చిన్న పిల్లలుంటే వాళ్ళు చేసే అల్లరి పనులు, చిలిపి చేష్టలు చాలా బావుంటాయి కదండీ! చెప్తుంటేనే అలా అనిపిస్తుందంటే అన్నీ చూస్తాను నాకు ఇంకెంత ఆనందంగా ఉంటది. మాక్సిమం టైము నేను మా మేనల్లుడితోనే గడుపుతానండి. అంటే వాడు చేసే పనులు, వాడు చేసే అల్లర్లు అయన్నీ నచ్చుతాయి. చాలా ఎంజాయ్ చేస్తాం మనం అయన్నీని. ఇదంతా బానే ఉంది గానండి. వీడియోస్ అన్నీ చేసుకోవడం, ఈ దసరా సెలబ్రేషన్స్ అన్నీ బానే ఉన్నాయండి. ఇంతలో ఒక విచిత్రం జరిగిందండి. మా దాక్షత్ బాబు వాళ్ళ అమ్మమ్మోళ్ళ ఇంటికెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడా అని చెప్పేసి చాలా ఆలోచించానండి. అసలు నా మట్టి బుర్రకి తట్టనే లేదు. ఇంక నేను ఆలోచించి ప్రయోజనం ఏముంది? వాడికే ఫోను చేసి అడిగేస్తే పోయేదేముందని వాడికి కాల్ చేసి అడిగానండి. "ఎందుకు వెళ్ళిపోయావురా?" అని చెప్పి. వాడు ఏం చెప్పాడనుకుంటున్నారండి? ఎందుకత్తా వీడియోలు ఎంత చేసినని సబ్‌స్క్రైబ్, కమెంట్ ఎవరన్నా చేస్తున్నారా? అలా ఏం లేదు కదా అత్తా అని చెప్పేసి ఎళ్ళిపోయానింక అలిగి అని చెప్పేసి అన్నాడండి. అది నిజమే కదండీ! కొంచెం మీరు పెద్ద మనసు చేసుకొని మా దాక్షత్ బాబు ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక చిన్న కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోకి మళ్ళీ మా దాక్షత్ బాబుని అలక తీర్చి మీ ముందుకు తీసుకొస్తాం. థాంక్ యూ.